గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ కీలకమైన ప్రకటన చేశారు. బాధితుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు డీఐజీ. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో సహా 11 మంది మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించామన్నారు ఆయన. బస్సులో సిబ్బందితో కలిసి మొత్తం 43 మంది ఉన్నారని, అందులో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ చెప్పారు. అంతేకాకుండా బైక్పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారని, అతని డెడ్ బాడీ రోడ్డు పక్కన ఉందన్నారు. ప్రస్తుతం ప్రమాదంపై డ్రైవర్లను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నామని చెప్తున్నారు డీఐజీ. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. బస్సులోనే భౌతికాయాలున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతికాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించామంటున్నారు. భౌతికాయాల తరలింపునకు మహాప్రస్థాన వాహనాలు కూడా సిద్ధం చేశారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు DNA నమూనాలు కూడా సేకరిస్తున్నారు. స్వల్ప గాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స తర్వాత క్షతగాత్రులు 6 ఇప్పటికే డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే బస్సులో ఎత్తు నుంచి దిగటం వల్ల ఒకరికి ఎక్కువగా దెబ్బలు కూడా తగిలాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఏది ఏమైనా చాలా ఘోరమైన దుర్ఘటనగా చెప్పాలి బస్సు ప్రమాదాన్ని. ప్రమాదానికి గురైనటువంటి బస్ అంటే వెహికల్ స్టాటస్ చూస్తే గనక వెహికల్ నెంబర్ DD01N9490. రిజిస్టరింగ్ అథారిటీ చూస్తే గనక రాయగడ RTO ఒడిశా అని ఉంది. వెహికల్ క్లాస్ వచ్చేసి ఓమ్ని బస్ HPV, ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్ ఇది. అలానే వెహికల్ ఏజ్ చూస్తే 7 years and 2 months. వెహికల్ స్టాటస్ కూడా యాక్టివ్గా ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ డేట్ చూస్తే కనుక August 8, 2018లో, అలాగే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్డేట్ కూడా 2027 31 March వరకు కూడా ఉంది. ఇట్లా అంటే వెహికల్ ఒక బస్సు ప్రమాదానికి గురైన, ఒక వెహికల్ వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా కూడా దాని ఫిట్నెస్ పైన ప్రతి ఒక్కరికి తీవ్రమైనటువంటి అనుమానాలు కలిగే అవకాశం ఉంటుంది. బైక్ను ఢీకొన్న తర్వాత బస్ నుంచి ఫ్యూయల్ లీక్ కావడం వల్లే ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి బస్సు, అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి కూడా చాలా అగమ్యగోచరంగా, చాలా దయనీయమైన దృశ్యాలు అక్కడ కనపడుతున్నాయి. ఎక్కడికక్కడే మృతదేహాలను గుర్తించడం కూడా చాలా కష్టమవుతోంది. కాబట్టి సంఘటన స్థలంలోనే DNA ప్రకారం గుర్తించి అలాగనే పోస్టుమార్టం చేసేందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే ఎగ్జిట్ డోర్ నుంచి తప్పించుకున్నారో వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి. వారు అయితే క్షతగాత్రులను ఇమీడియట్గా రెస్క్యూ చేసి స్థానిక హాస్పిటల్కు తరలించడం జరిగింది. బట్ మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బస్సు ప్రమాద మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారని గుర్తించడం చాలా తీవ్రంగా ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న అంశం. మరోవైపు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అందులో ట్రావెల్ అవుతున్నటువంటి ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి అనే ఆమె ఆ వీడియో ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు